మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్లో కీర్తి సురేష్ ఒకరు. మహానటి అనే సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది ఈ బ్యూటీ. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాత జి సురేష్ కుమార్, నటి మేనకా దంపతుల ముద్దుల కుమార్తె కీర్తి. ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కీర్తి బాలనటిగా వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం కథానాయికగా విమర్శల ప్రశంసలు అందుకొని కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెట్టింది. 2013లో మలయాళంలో గీతాంజలి అనే మూవీ ద్వారా హీరోయిన్గా కీర్తి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అనేక చిత్రాలు నటించింది. ఆమె 2021లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. నివేదికల ప్రకారం ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఆస్తులు 41 కోట్లు అని అంచనా. ఆమె సంవత్సరానికి 35 లక్షల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. సినిమాలే కాకుండా ప్రకటనలు, బ్రాండ్ డీల్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా కీర్తి బాగానే సంపాదిస్తుంది. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్స్, ఎండార్స్మెంట్కి 30 లక్షల వరకు వసూలు చేసిందని టాక్. అలాగే ఇన్స్టాగ్రామ్లో స్పాన్సర్ చేసిన పోస్ట్ కోసం 25 లక్షల వరకు తీసుకుంటుందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం కీర్తి తన తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో నివసిస్తుంది. అలాగే ఆమెకు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఓ అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇదిలా ఉంటే కీర్తి వద్ద 60 లక్షల రూపాయల విలువైన వోల్వో S90, 1,39 లక్షల విలువైన BMW 7 సిరీస్ 730 LD, 81 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ AMG GLC 43, టయోటో ఇన్నోవా క్రిస్టా ధర 25 లక్షలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కీర్తి పెళ్లి గురించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఎట్టకేలకు కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో భాగంగానే ప్రప్రథమంగా వినిపిస్తున్న అంశం కట్నం. తల్లిదండ్రులు స్టార్ సెలబ్రిటీలు, ఈమె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ దక్కించుకున్న నటి. పైగా బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతుంది. ఈ సమయంలో కట్నంగా ఎంత తీసుకువెళ్తుంది అనే విషయాలు కూడా వైరల్గా మారాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ దుబాయ్లో బిజినెస్ మ్యాన్ అయిన ఆంటోనీ తట్టిల్ను వివాహం చేసుకోబోతుంది. 1,000 కోట్లు సంపాదించిన ఆంటోనీ కీర్తి సురేష్కు చిన్నప్పటి నుంచే స్నేహితుడట. ఈ నేపథ్యంలోనే ప్రేమించుకున్న వీరిద్దరూ డిసెంబర్ 11, 12వ తేదీలలో గోవాలో డెస్టినేషన్ వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇకపోతే పెద్ద కుటుంబానికి కీర్తి సురేష్ కొడలుగా వెళ్ళబోతున్న నేపథ్యంలో ఆమె కట్నం ఎంత ఇస్తుంది అనే అంశంపై అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 1,000 కోట్ల ఆస్తి ఉన్న ఆంటోనీ కీర్తి సురేష్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి సుముఖంగా లేదని సమాచారం. అయితే ఆమె తల్లిదండ్రులైన ప్రముఖ సీనియర్ హీరోయిన్ మేనక, ప్రముఖ నిర్మాత జి సురేష్ కూతురికి కట్నం కింద తమ ఆస్తిలో సగభాగాన్ని రాసిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్తో పాటు చెన్నైలో ఉన్న 2 బంగ్లాలను కూడా ఆమెకు కట్నం కింద ఇవ్వబోతున్నారట. అంతేకాదు కూతురి పెళ్లి కోసం ఇప్పటి వరకు దాచిన బంగారాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మొత్తానికైతే మహానటి కీర్తి సురేష్ దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలను కట్నం కింద తీసుకువెళ్తుందని సమాచారం. ఇక వీరి ప్రేమ ఎలా చిగురించింది అనే విషయానికి వస్తే 15 సంవత్సరాల నుంచి వీరిద్దరూ కలిసి పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారని సమాచారం. ముఖ్యంగా తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరగడం వల్లే అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లి వరకు వెళ్తున్నట్టు సమాచారం. అయితే ఆంటోనీ క్రిస్టియన్ కాగా ఇప్పుడు కీర్తి సురేష్ అతన్ని వివాహం ఆడితే ఆమె కూడా క్రిస్టియన్ మతం పుచ్చుకుంటుందా లేదా అనే సందేహం మాత్రం అందరిలో కలుగుతుంది. ఇక కీర్తి సురేష్ కెరియర్ విషయానికి వస్తే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత నేను శైలజ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఇన్నోసెన్స్గా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాతో ఓవర్ నైట్లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇక నాని సరసన దసరా సినిమాలో నటించి డి గ్లామరస్ పాత్రలో కూడా మెప్పించింది. అంతేకాదు ఈ పాత్రకు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఇకపోతే నిన్న మొన్నటి వరకు సాంప్రదాయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కీర్తి సురేష్ ఉన్నట్టుండి గ్లామర్ డాల్గా మారిపోయింది. వీలున్నప్పుడల్లా తన అందచందాలు బయటపెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ తన అందాల జాతరతో కుర్రాళ్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇక కీర్తిని పెళ్లి చేసుకోబోయే యాంటోనీ కొచ్చి, దుబాయ్లలో ప్రముఖ వ్యాపారవేత్త అట. కైపలాత్ హబీబ్ ఫరూక్తో కలిసి చెన్నైలో నమోదైన ఆస్పరోస్ విండోస్ సొల్యూషన్స్కు ప్రధాన యజమాని. కేరళ, దుబాయ్లలో ఆయనకు కోట్లలో ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. కీర్తి చాలా చలాకీగా ఉండే అమ్మాయి. యాంటోనీ ఆమెకు పూర్తిగా వ్యతిరేకం. చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి అట. కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం అతనికి. అందుకే ఆమె ఏది కోరుకున్నా తను అడ్డు చెప్పడట. స్కూలు రోజుల నుంచి కీర్తికి మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ కొచ్చిలో డిగ్రీ చదువుతున్నప్పుడు తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు. చాలా ఏళ్లుగా ఈ జంట తమ ప్రేమను రహస్యంగా ఉంచి ఎక్కడా బయటపెట్టలేదు. కీర్తి యాంటనీల 15 ఏళ్ల ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారబోతుందని సమాచారం అందుతుంది. ఇక వీరి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారని, ప్రైవేట్గా వీరి వివాహ వేడుక జరగబోతుందని టాక్ నడుస్తుంది. ఈ ప్రచారంపై కీర్తి సురేష్ లేదంటే ఆమె ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటే తర్వాత సినిమాలకి దూరం అవుతుందా, లేదంటే ఈ జనరేషన్ హీరోయిన్స్ తరహాలో కెరియర్ కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 4 సినిమాల వరకు ఉన్నాయి. రివాల్వర్ రీటా అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.